నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయమందు ప్రియులు చొప్పల ప్రభుదాస్ గారు, రజనీ గారి కుటుంబాన్ని ప్రేమించారు. కుటుంబాన్ని దీవించి ఇచ్చిన కుమారుడు పృథ్వీని నేను రేపు 20వ తారీఖు వివాహం కొరకు వరుడిగా సిద్ధపరచడానికి మేమంతా కూడా సిద్ధపడుతూ ఉన్నాం. మేము చేసే కార్యాలు ఎటువంటి పవిత్రత పరిశుద్ధత ఉండదు. మీరు మాత్రమే పవిత్రపరచగలిగినటువంటి వారు తండ్రి. నీ ఆత్మను బిడ్డపైన ప్రసరింపచేయండి. ఈ కార్యక్రమం అంతా కూడా నీ నామానికి మహిమకరంగా, కుటుంబానికి దీవెనకరంగా, ప్రత్యేకంగా వరుడుగా సిద్ధపరచబడుతున్న పృథ్వీకి ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందుకున్నమని యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధ ప్రభువా మమ్మను కనికరింపము. క్రీస్తు మమ్మను కనికరింపము. ప్రభువా మమ్మను కనికరింపము. మన విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశాలను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాం. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన ఈయన పరిశుద్ధాత్మను సమాధి చేయబడినని అదృష్ట లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని చేతిలో సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అతను వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం నమ్ముచున్నాను. యెహోవా పట్టణము కాపాడిని ఎల్లడా దాని కావలి కాయవారు మేలుకుని ఇండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చుబడు. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటివాడు. వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విలువలతో వాదించారు. దగ్గర మనం అంతా కూడా చేర్చబడి ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించడానికి దేవాది దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించారు. అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సాయంకాల సమయం చేరువచ్చిన మీ అందరికీ సాయంకాల శుభాభివందనాలు తెలియపరుస్తూ మరి వరుడిగా సిద్ధపరచబడిన పృథ్వీకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కని ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబ వ్యవస్థలో ప్రవేశపెట్టబడటానికి ముందస్తుగా మరి బిడ్డను వరుడిగా సిద్ధపరచడానికి మనం అందరం కూడా ఇక్కడ చేర్చబడి ఉన్నాం. వరుడిగా సిద్ధపరచడం అంటే మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఏమనుకుంటాం? ఈ సాయంకాల సమయంలో ప్రభుని ఆశీర్వదించి చేరి మేమందరం కూడిన ప్రభా అయినా ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞత తెలుపుతూ ప్రభా ఇదిగో నేను పృథ్వీని అయినా పెళ్లి కుమారుడుగా ఈ లోకంలో సిద్ధపరచడానికి ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నాయన అతనికి సాటి సహాయాన్ని ఏర్పాటు చేసిన దేవా ఈ లోకంలో ప్రభా నాయన మేము నాయన లోకరీతిగా నా ప్రభా బిడ్డని ఇక్కడ సిద్ధపరుచున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా అట్లానే తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం నాయన ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అక్కడ వధువుగా సిద్ధపరుచున్న బిడ్డను కూడా దీవించండి ప్రభా. నాయన జరగబోయే వాహమంతట్లో నాయన మీ కృప మీ కనికరము తోడుగా ఉంచండి నాయన. వాతావరణ విషయంలో కూడా సహాయం తెచ్చే ప్రభా. అది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి బిడ్డను దీవించండి నాయన. కూడి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. అందరి నాయన
దీవెన ఆశీర్వాదం బిడ్డ మీద ఉండులాగున నాయన ముందుగా మీరు నాయన ఈ లోకంలో సిద్ధపరిస్తే మాకు సమస్తము సమకూడి జరుగుతాయి కనుక నా ప్రభా నీ చిత్త ప్రకారం జరిగించడానికి ఈ కృపను దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసయ్య నామములో అడుగుచున్నా నా పరలోకపు తండ్రి ఆమేన్. ఇదిగో నాయన ప్రభా గడిచిన కాలమంతా నీ రెక్కల చాటును భద్రపరిచినాను మమ్మల్ని అందరినీ క్షేమంగాను సంతోషంగా ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తుతి స్తోత్రం తండ్రి నాయన. ఇదిగో తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైందని వాక్యం సెలవిస్తుంది తండ్రి నాయన. ఈ ఘనమైన స్థలం తండ్రి మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన. వృద్ధిని బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. వారికి ఇచ్చిన కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కుడి వారి మధ్యన ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు నిజమే తండ్రి. అయ్యా మా ముందు ప్రభా తండ్రి నా నిన్ను పెట్టుకుని నడిచినప్పుడు నాయన నీ ఆజ్ఞనిసిన తండ్రి అనుసరించి నడిచినప్పుడు తండ్రి నాయన మాకు జ్ఞాన హృదయం కలగజేసే దేవుడు నీవే ప్రభా. అయ్యా జతపరచబడిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. కానాని విందులో తోడైన దేవ ఈ వాహనాన్ని మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం దేవ. వచ్చిన దైవజనులు బట్టి నాయన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన. అయ్యా మేమందరం వచ్చి తండ్రి బిడ్డను దీవించుండగా మాకన్నా ముందుగా తండ్రి నాయన ఆ కుమారుడి మీద నీ దీవెనలు నీ ఆశీర్వాదం ఉంచుకొని నాయన నీ పాద సన్నిధిలో బ్రతమాలుకునిచున్నాం తండ్రి నాయన. నరుడు నాయన ఒంటరిగా ఉంటే మంచిది కాదని వాక్యం సెలవిచ్చిన రీతికి నాయన బిడ్డకి నాయన జతపరిచిన తండ్రి నాయన కుమార్తె విషయం తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డని ఇరువుని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ. అన్నిటికన్నా ముఖ్యంగా వివాహం ఘనంగా మీరు జరిగించండి తండ్రి. మంచి వాతావరణం మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ రెక్కల చెట్టు మీరు భద్రపరచమని కొద్దిపాది పాసనలో చేర్చుకోమని క్రీస్తుని బట్టి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఘనమైన పాదాలకు వందనాలు ప్రభా. మరొకసారి నీ పాసనకు వస్తూ ఉన్నాం నాయన. జ్ఞాని అయిన సొలొమోను ఎలాగైతే నీ చిత్తానికి లోబడ్డాడో ఇది నాన్న ప్రియులు ప్రభుదాస్ గారు రజనీ గారు ప్రేమించిన గర్భఫలం బుద్ధిని మీరు దీవించారు ప్రభా. యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డ ఒంటరిగా ఉంటే మంచిది కాదని సాటిన సహాయంగా మరి యవ్వన కుమార్తె రాజకుమారిని మీరు బయలుపరిచారు. రేపు 27వ తారీఖున మరి బిడ్డలిద్దరినీ కూడా వైవాహిక వ్యవస్థ అనే గృహం కట్టబడటానికి మేమందరం కూడా సిద్ధపడుతూ మీ చిత్తానికి లోబడుతూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే దినాన్ని బిడ్డను వరుడిగా సిద్ధపరుస్తూ ఉండగా బాహ్యపరమైనటువంటి సిద్ధపాటు కాదు కానీ ప్రభా ఆంతరంగిక సిద్ధపాటు బిడ్డ కలిగి తద్వారా చిత్తానికి లోబడి నీ కృపలతో వర్దెలటానికి నీ సహాయం అందించమని ఎవరైతే నీ చిత్తానికి లోబడతారో వారి కుటుంబాలు దీవిస్తానని మీరు సెలవిచ్చారు. అటు కాపుదల నీ పరిశుద్ధాత్మ ప్రసన్నత పృథ్వీకి తోడుగా ఉంచమని ఈ దినం మొదలుకుని జరుగుతున్న వివాహ కార్యక్రమాలన్నీ కూడా నీ నామానికి మహిమకరముగా బిడ్డకు ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని నీ కృపలతో భద్రపరచమని జరగనున్న వివాహ కార్యక్రమం దినాన్న వాతావరణం స్వాధీనపరుచుకుని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమాధానకరంగా సంతోషకరంగా కార్యక్రమం అంతా జరగటానికి నీ కృపను అందించి మీరే మహిమ పొందుకున్నామని యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుంటూ భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము. మేల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలను తేక కిరణ్ తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము కూడిన మనందరికను ప్రత్యేకంగా వరుడిగా సిద్ధపరుస్తున్నటువంటి పృథ్వీకిని తాను ప్రవేశ వైవాహిక జీవితానికి మరి కుటుంబాలకును తోడుగా ఉండి కాపాడి సకల ఆశీర్వాదములతో సంరక్షించును గాక. మనుజావతారునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మను కచ్చలు వాడే కళ్ళు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగా మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ మోరు మంటు కదిలి పండగల్ల పెళ్లి చేయు సందడులే డోలు 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 బాజే సంబరాలు షాదీ రోజే
మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే. ఓ పుంటె పిల్ల సిక్కులన్నీ నేల మీద ముగ్గులాయ టింగురంగ డల్లె బాబ కొంగు పట్టు వెళ్ళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎత్తదే రామసక్కలోడులండి రామవంక చూడలండి రాయభారం ఎందుకండి రాసి ఉంచినాడు రండి గుండెలోన చోటు సీతకే చూపులే మాటలై మారి కవితలు రాయవా ప్రేమదారి పెళ్లిలోనే అడుగుంది పడుగుంది మనసు కలిపే చూడుతుంది కళ్ళు కళ్ళు మని గచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుకలే. వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే. కళ్ళలోని ఆశలన్నీ నిన్ను చేరి తీరిపోయే కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటానంటూ ఒట్టు పెట్టి చెప్పవా మరి గుండెలోన కోట కట్టి ఊపిరంతా నీకు పోసి అందమైన బొమ్మ చేసి మూడు ముళ్ళ మంత్రమేసి ఎలుకుంటా నిన్ను రాణిలా నీజతే యోవరం కోటి కథలకు కానుక లోకమంత మాయ చేసి నువ్వు నేను మిగిలుండాలి యుగాలు క్షణాలు అయ్యేట్టుగా కళ్ళు కళ్ళు మని గచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుకలే. వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే. రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండు రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండు రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస ఏడు వారాల పూలు రెడీ గుండెలో నీకు తోటు రెడీ నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండు రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి
పట్టుపడవే పారిపోకే పూరించపాకే ఆ వెంట వెంట వస్తావే ఇంకెంత కాలం అంటావే నా ముందు వెనక చూసుకోవే ఈ దూరమంతా కొనాళ్ళ వరకే నిన్నలో ఇట్టాలే నువ్వే ఇంతలో ఏదో అయిపోకే పెళ్లి కానీ మునిగిపోతాను ఒళ్ళోనే అల్లుడు ఈట తొందరలే అంతగా విరహాలెందుకులే ఇంటి నిండా ఇందరుంటే చిలిపి సరసాలు సాగవలే ఓ నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేటు రెడీ ప్లేసు రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడే కంటబడితే నీ కొంటకెళ్ళ దృష్టి పెడతా అడ్డు పడదా ఆశపడదా నీ చిట్టి నడుమే చుట్టుముడదా నీ ముళ్ళు పడిపోతే నా కట్టు తీసి కట్టు నెడతా కట్టు పెడతా జట్టు కడతా నీ దీపికలతా తీర్చుకుంటా నువ్వలా సరదా చూపెడితే ఊటకో దసరా అని పడతా ఎదురు చూస్తా నన్ను నేను పెట్టేస్తారు ఎవరు దాని ట్రై చేస్తారు సేమ్ కంటిన్యూ నాతున్నాను చాలు చాలు అరే ఎల్లోనా ఏమవుతుంది